అలా డబ్బులు పోయినాయి, అట్లా బండి మనకు కావాల్సినట్టు వీళ్ళు చేయలేదు. ఏం చెప్పాలి, ఈ హోండా సర్వీసే దరిద్రం అసలు. ఈసారి మాత్రం సర్వీసింగ్ అంత మంచిగా లేదు, ఇంకా డబ్బులు వేస్టేజ్. కనపడుతుంది చూడండి, అంతా ఒకప్పుడు మంచిగా ఉండేది, ఇదంతా మొత్తం చండాలని చేసి పెట్టారు ఇది ఇక్కడ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఎక్స్ప్లోర్ ఎపిక్. ఒక ప్రజెంట్ టైం వచ్చి 6:30 అవుతుంది. ఇంకా నేనైతే జిమ్కి అయితే వెళ్ళిపోతున్నా. జిమ్కి వెళ్ళి అక్కడ నుంచి బైక్ షోరూమ్లో ఇద్దామని వెళ్తున్నాను అనమాట, సర్వీసింగ్ ఇవ్వాలి బైక్. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే జిమ్కి అయితే వెళ్దాం మనం. అక్కడ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ సన్ సిటీ ఉంది కదా, బండ్లగూడ జాగిర్, అక్కడైతే ఇద్దాం అనుకుంటున్నా. లాస్ట్ టైం ఎక్కడైతే ఇచ్చానో అక్కడే ఇస్తున్నాను అనమాట బండి. లాస్ట్ టైం నాకు సర్వీస్ బాగా నచ్చింది, అందుకని ఇప్పుడు కూడా అక్కడే ఇస్తున్నాను అనమాట. ఈసారి పెద్ద చేంజెస్ ఏం లేవు బండిలో, జస్ట్ ఒకే ఒక చేంజ్ ఉంది. ఏంటంటే ఎప్పుడైతే మనము 80-90 ఆ స్పీడ్లో వెళ్తున్నామో బైక్ అనేది కొద్దిగా షేక్ వస్తుంది అనమాట. అదొకటి చూపియాలి ఈసారి మాత్రం. పదండి, ప్రెజెంట్ అయితే ఇంకా జిమ్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా బైక్ సర్వీసింగ్ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కనబడుతుంది కదా టెంపుల్, ఆల్రెడీ మీకు కొన్ని వీడియోస్ చూపించే ఉంటాను. ఫేమస్ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. మంగళవారం, శనివారం అసలు మామూలు క్రౌడ్ ఉండదు ఇక్కడైతే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి జనం అంత లేరు. ఎర్లీ మార్నింగ్ కూడా వచ్చారనమాట కొంతమంది. చూడండి, బైక్స్ చాలా ఉన్నాయి బయట. ఇంకా పదండి మనం అయితే జిమ్కి అయితే వెళ్ళిపోదాం. జస్ట్ జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పదండి మనం అయితే షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. బండి అక్కడ చేసి తినేసి ఈరోజు అయితే రెస్ట్ తీసుకున్నాం. లెట్స్ గో. అక్కడ కనపడుతుంది కదా, అదే మన షోరూమ్, ద్వారకా హోండా. బైక్లు అయితే తీసుకుంటున్నారు సర్వీసింగ్కి. యాక్చువల్గా ఓపెన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 9కి. అదని మనం అయితే ఇచ్చేసి వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి తొందరగా. ఇప్పుడే బైక్ సర్వీస్ అయితే ఇచ్చేసా. ఇంకా మనది రాసేసుకున్నారు అనమాట. ఎస్టిమేషన్ వచ్చి తక్కువ వేసారు ఈసారి. ఫస్ట్ టైం అనమాట తక్కువ వేయడం, 1600 ఎంత వేసారు. నేనే చెప్పాను అనమాట, ఏమైనా ఉంటే కాల్ చేయమని. వేసేయమన్నా ఏమైనా పార్ట్స్ వెళ్ళిపోతే. ఫైనల్గా అయితే మనకు ఒక అవుట్ పాస్ అయితే ఇచ్చారనమాట. బైక్ వన్స్ సర్వీస్ అయిపోయిన తర్వాత మనకు కాల్ చేస్తారు, ఇది చూపిస్తేనే మనకు బైక్ ఇస్తారు. లాస్ట్ టైం ఏం జరిగిందంటే ఇదైతే మర్చిపోయాను అనమాట. మర్చిపోయాను, ఇంకా ఆధార్ కార్డు ఇచ్చి నేను ఎలా తీసుకెళ్ళా బైక్ని. ఎప్పుడు అవుట్ పాస్ అయితే మర్చిపోవద్దు మీరు కూడా. మీకైతే షోరూమ్ చూపిస్తా చూడండి. నేనైతే చెప్పా మన బండికి ఈ ప్రాబ్లం ఉందని, 80 వెళ్తుంటే ఇట్లా షేక్ అవుతుందని.
అతను ఏమంటున్నాడంటే అతనికి తెలియదు అనుకుంటా, 80 వెళ్తే షేక్ అవుద్ది అంటున్నాడు. మరి చూద్దాం మరి చేస్తారో లేదో. సరే మనం అయితే ఇంటికి వెళ్ళిపోతాం, సాయంత్రం కలుసుకుందాం మన బండి తీసుకున్న తర్వాత. అప్పటి వరకు వీడియో చూస్తుండండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అటు సైడ్ కనబడుతుంది కదా, అది సర్వీస్ పాయింట్, ఇది షోరూమ్ ద్వారకా. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా షోరూమ్ వాళ్ళు అయితే కాల్ చేశారు బైక్ తీసుకెళ్ళమని. ఇంకా టైం వచ్చేసి 5 అవుతుంది. వాళ్ళు 2K ఫోన్ చేశారు అనమాట. తొందరగా అయిపోయింది సర్వీసింగ్. నాకు తెలిసి ఎక్కువ చేంజెస్ అయితే ఏం లేవు అనుకుంటా. వాళ్ళు ఏమైనా పార్ట్స్ వేయాలంటే ఖచ్చితంగా కాల్ చేస్తారు. కాల్ కూడా చేయలేదు ఈసారి. ఇంకా నార్మల్గా ఉంటుంది. బిల్లు కూడా అంత ఏ ఉండదు అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం బిల్లు ఎంత అవుద్దో. ఇంకా ఈవినింగ్ టైంలో అసలు క్లైమేట్ మాత్రం సూపర్ ఉందన్నమాట. ఈ రూట్ వచ్చేసి ఎక్కడంటే లంగారావు సైడ్ అనమాట. ఇంకా మనం వెళ్ళేది సన్ సిటీ దగ్గర. అక్కడే మన బండి అయితే ఇచ్చాం. అదని మన బండి అయితే తీసుకొని ఇంకా మీకైతే రివ్యూ అయితే ఇస్తాను. ఎలా చేశారు, లాస్ట్ టైం కంటే బాగా చేశారా లేదా అవన్నీ. అదని మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకా షోరూమ్ దగ్గరికి కూడా వచ్చేసాం మేమైతే. ఇంకా యూటర్న్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోవడమే. ఇదే అనమాట మనం ఇచ్చింది. ఇంకా పదండి, నేనైతే నా బైక్ తీసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నా. వీడికి అన్ని ఇప్పుడే బైక్ అయితే డెలివరీ అయితే తీసుకున్నాను నేను. మనకు బిల్లు వచ్చేసి ఓవరాల్గా 1400 అయితే పడింది. ఇదా చాలా తక్కువ పడింది అనమాట. నేను చెప్పింది చేయలేదు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా నేను కూడా అడగలేదు. మీకైతే నా బైక్ అయితే చూపిస్తా చూడండి ఒకసారి సర్వీస్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో. ఇలా ఉందన్నమాట. ఇది కండిషన్. సో చూపిస్తా చూడండి ఎలా ఆగుతుందో హ్యాండిల్ అయితే. చూడండి 70 స్పీడ్లో వెళ్తుంటే అలా ఊగిపోతుంది అనమాట. నేను అదే చెప్పా, బట్ వాళ్ళైతే దాన్ని అయితే ఏం రెక్టిఫై అయితే చేయలేదన్నమాట. ఇప్పుడు ఇంటి దగ్గరికి అయితే వచ్చా అనమాట బండి తీసుకొని. అయితే ఈసారి ఎందుకో వరస్ట్ అనిపించింది నాకైతే. చూపిస్తా చూడండి ఒకసారి. నేను చేయమన్నది అయితే అసలు చేయలేదు. స్క్రాచెస్ కనబడుతుంది చూడండి. అంతా ఒకప్పుడు మంచిగా ఉండేది, ఇదంతా మొత్తం చండాలని చేసి పెట్టారు ఇది ఇక్కడ బండికి. అలానే మీకు ఇందాక ఒక ప్రాబ్లం చెప్పా కదా, బండిలో ఒక 60 ఆ స్పీడ్లో వెళ్ళిపోతుంటే మొత్తం షేక్ అవుతుందని. షేక్ అవుతుంది, ఇప్పటికి ఏం మారలేదనమాట, అంతే ఉంది సేమ్. ఈసారి వరస్ట్. లాస్ట్ టైం అయితే బాగా చేశారు. నేను చెప్పా, మెన్షన్ చేసా ఆల్రెడీ ఇలా చేయండి అని, బట్ వాళ్ళు చేయలేదన్నమాట. వీళ్ళకి అసలు డబ్బులు అనవసరం ఇవ్వడం. ఈసారి మాత్రం సర్వీసింగ్ అంత మంచిగా లేదు. ఇక డబ్బులు వేస్టేజ్. చెప్పాగా ఇక్కడ స్క్రాచెస్ కూడా ఉన్నాయి, చూపించా కదా మీకు ఆల్రెడీ. నాకు బండికి అసలు ఏమైనా అవుతాయి అసలు మామూలు బాధ కాదు. అలా డబ్బులు పోయినాయి, అట్లా బండి మనకు కావాల్సినట్టు వీళ్ళు చేయలేదు. ఏం చెప్పాలి, ఈ హోండా సర్వీసే దరిద్రం, అసలు మామూలుగా ఉండదు. ఏం చేద్దాం, తప్పదు, ఇంకా వెళ్ళిపోవడం ఎలా. ఫైనల్గా ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయితే చేసేస్తున్నా విత్ నిరాశతో. ఇంకా ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, నేను ఇంకా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద ఛానల్. సబ్స్క్రైబ్ కొట్టు మామ, ఏం చేస్తున్నావు కొట్టకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.